తప్పుదోవ పట్టిస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు. ఒకటి, నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు తగ్గుతుంది అనేది భ్రమ. సీట్లు పెరుగుతాయి. కాకపోతే నార్త్ ఇండియాలో పెరిగినంత సౌత్ ఇండియాలో పెరగవు. అసలు నిజం అది. అంటే పెరుగుదలలో తరుగుదల ఉంటుంది మనకి. అది ఇతను చెప్పట్లా. ఇతను చెప్పాల్సింది మాకు 39 నుంచి 31 కానీ వేరే మాటలు మాట్లాడుతున్నాడు. 39 నుంచి 50కి పోతాయి అతనికి తమిళనాడు. కానీ అదే మీకు ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల 80 నుంచి 120, 130, 140కి పోతాయి. బీహార్ లాంటి చోట్ల ఇప్పుడు 44 అట్లాగా ఉన్నటువంటి దగ్గర నుంచి 50కో 60కో పోతాయి. అది తేడా. అంటే వాళ్ళకి పెరిగే సంఖ్యతో పోల్చుకుంటే మనకి తగ్గిపోతాయి. పెరుగుదలలో తగ్గుదల ఉంటుంది. దానివల్ల ఏంటంటే దక్షిణాదికి వివక్ష కాదు, దక్షిణాది మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఎక్కడ బలం సంపాదిస్తుంటే అక్కడే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ ఉంది, మొన్నటిసారి ఎందుకు జేడీఎస్తో కానీ తెలుగుదేశంతో కానీ చివరి నిమిషంలో పొత్తు పెట్టుకున్నారు వీళ్ళు. జేడీయూతో అంటే కలిసినే ఉన్నారు అంతకుముందు. చివరిలో కర్ణాటకలో జేడీఎస్తోనూ తెలుగుదేశం పడితే ఇక్కడ ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వస్తుందని గ్రహించారు కాబట్టి. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న అంచనా ప్రకారం దాదాపుగా 850, 900 సీట్లు అవుతాయట. 890, 900 అవుతాయట. ఒక 800 వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఉన్నటువంటి 540 నుంచి 800కి వెళ్ళినప్పుడు 200 సీట్లు అటు పెరిగి 100 సీట్లు ఇటు పెరిగినాయి అనుకోండి దక్షిణాది వైపు, తేడా వచ్చేస్తుందిగా అప్పుడు. ఇప్పుడు కాబట్టి అది సమస్య. అంటే పెరుగుదలలో తరుగుదల ఉంటుంది అని మనం మాట్లాడాలి. అనేది ఏంటి? జనాభా లెక్కల